స్టార్ట్. ఇంతకుముందు నేను చెప్పిన రౌండ్లో గూఢాచారులను పంపించడం బైబిల్ దేవుడి ఉద్దేశమే అని నేను చూపించకముందు ఆయన చాలా నిర్ద్వందంగా అసలు బైబిల్ దేవుడి ఉద్దేశం కానే కాదు ఇది ప్రజలు అడిగారని చెప్పారు. తర్వాత నేను ఆధారం చూపించిన తర్వాత నేను అలా అనలేదు, బైబిల్ దేవుడి ఉద్దేశం కాదని నేను అనలేదని చెప్పి మార్చారు. కాల్ రికార్డెడ్గా ఉంటుంది, మీరు వెనక్కి వెళ్ళి ప్లే చేసుకుని చూడండి. ఇక్కడ సంఖ్యాకాండంకి ముందు ఎక్కడా కూడా ప్రజలు మనం గూఢాచారులను పంపిద్దాం అని చెప్పి వీళ్ళు అడిగినట్లుగా ఎక్కడా లేదు. ఫస్ట్ ప్రపోజలే బైబిల్ దేవుడిది. ఆ తర్వాత మోషే వాళ్ళని పంపించాడు. అసలు వాళ్ళు వచ్చి ఇక్కడ డెసిషన్ నిర్ణయం తీసుకునేంత స్వేచ్ఛ కానీ అంత రైట్స్ కానీ వాళ్ళకి లేవు. అక్కడ చాలా నియంతలాగా ఉంటాడు, నోరెత్తిన వాళ్ళని చంపేస్తున్నారు అక్కడ. కాబట్టి ఇలాంటి నిర్ణయాలు కానీ ఇలాంటి ప్రపోజల్స్ కానీ బైబిల్ దేవుడి పేరు మీద మోషే చెప్తున్నాడు. కాబట్టి మోషేనే నిర్ణయించాడు అది. ఎందుకు మీకు అసలు మోషేకి ఇంకా దాని మీద అవగాహన లేదని చెప్పడానికి మోషే బావమరిది వరుస అయిన ఒక వ్యక్తిని మాతో కూడా రమ్మని అడుగుతాడు. సంఖ్యాకాండం 10వ అధ్యాయం 29వ వచనంలో మోషే మామయ్యకు మిద్యానీయుడైన రెవోయేలు కుమారుడకు హోబాబుతో మోషే యెహోవా మాకిచ్చేదనని చెప్పిన స్థలమునకు మేము ప్రయాణమైపోతున్నాం, మాతో కూడా రమ్ము, మేము నీకు మేలు చేసేదము. యెహోవా ఇశ్రాయేలీయులకు తాము చేయబో మేలును గురించి వాగ్దానం చేసిందనగా అందుకు అతడు నేను రాను, నా దేశమునకు నా వంశస్థుల యొద్దకు వెళ్ళొద్దున నేను. అందుకు మోషే నీవు దయచేసి మమ్మల్ని విడవకము. మోషే బతిలాడుకుంటున్నాడు ఎవరిని? బామ్మరిది వరుసయ్య అతన్ని. నీవు దయచేసి మమ్మల్ని వదిలిపెట్టొద్దు. ఎట్లనగా ఈ అరణ్యమందు మేము దిగవలసిన స్థలములు నీకు తెలిసి ఉన్నవి, నీవు మాకు కన్నుల వలె ఉందువు. చూడండి, ఇక్కడ మోషేకి ఎలాంటి సపోర్ట్, ఎలాంటి పవర్ వెనకాల దేవుడు లేడు అని చెప్పడానికి ఇలాంటి ఆధారాలు చాలా ఉంటాయి. మోషే బామ్మరిదిని బాబు ఎక్కడ దిగాలో ఎటు తిరగాలో కూడా మాకు తెలియదు, నువ్వు ఉండరా బాబు మాతో అని చెప్పి బతిలాడుకుంటున్నాడు. అలాగే గూఢాచారులను పంపించి ఆ దేశం ఎలాంటిదో చూశాడు. ద్వితీయోపదేశకాండంలో ఇంకో రకంగా ఉంది అంటే ఇంతకుముందు కూడా ఒకటి చెప్పాను, ఇక్కడ ఒక రకంగా ఉండి ఇంకొక చోట ఇంకో రకంగా ఉంది అంటే దానికి సమాధానం చెప్పాల్సింది మీరు, నేను కాదు అన్నాను. దాన్ని ఆయన వక్రీకరించి సమాధానం మీకు తెలియకపోతే పుస్తకం ఎందుకు రాశారు నన్ను అడుగుతున్నారు. ఎంత విచిత్రం ఇది! బైబిల్ దేవుడి పక్షాన్ని మీరు లాయర్గా వకాలతో పుచ్చుకున్నప్పుడు ఆయన రెండు రకాలుగా ఎందుకు చెప్పాడు మీరు చెప్పాలి. నేను బైబిల్లో ఇలా ఉంది కదా అని ఒక చోట అడుగుతుంటే దీనికి సమాధానం ఇంకో రకంగా ఇంకో చోట దానికి రివర్స్లో చెప్పాడు, అది సమాధానం అవ్వదు, కాంట్రడిక్షన్ అయ్యిద్ది అది. అది ద్వితీయోపదేశకాండంలో అలా చెప్పాడు అనేదానికి అది ఆన్సర్ కాదు. అది బైబిల్ దేవుడే ప్రపోజల్ పెట్టాడు. మోషేకి తెలియదు ఎటు పోవాలో, మోషేకి ఆ దేశం ఎలా ఉంటుందో తెలీదు, కాబట్టి అది మాట మార్చారు. తర్వాత కన్యత్వ లక్షణాలు తీసుకెళ్ళి అక్కడ ఊళ్ళో వాళ్ళందరి ముందు కూతురు రక్తపు గుర్తులు చూపించడం అది గౌరవంగా భావించేవాళ్ళు. అంటే ఎంత గొప్ప గౌరవం చూడండి. మరి అంత మాట అన్న తర్వాత మనం దాని మీద పెద్దగా మాట్లాడాల్సిన అవసరం కూడా ఉండదు, జనాలు నిర్ణయించుకుంటారు. కూతురు కన్యత్వ గుర్తులు తీసుకెళ్ళి ఇప్పుడు మీరు బయట మీరు కూతురు కన్యత్వాన్ని నిరూపించుకోండి అంటే ఈ రోజుల్లో జనాలు ఎలా రియాక్ట్ అవుతారో, మరి అది గౌరవంగా భావిస్తారో ఎలా భావిస్తారో మీకు అర్థమవుతుంది. కాబట్టి తర్వాత భారతదేశంలో స్త్రీలకు చదువు లేదు, ఇలాంటి స్టేట్మెంట్లు కూడా ఇంతకుముందు ఇచ్చారు. శంకరాచార్యుల వారి కాలంలో ఉభయ భారతీదేవి మండనమిశ్రుడికి శంకరాచార్యుడికి మధ్య శాస్త్రం తెలిసినటువంటి భారతీదేవి వాళ్ళకి జడ్జిగా కూర్చున్నారు. అక్కడ ఉపనిషత్తుల్లో స్త్రీలు ఉన్నారు, పండితుల్లో స్త్రీలు ఉన్నారు. తెలియకుండా భారతదేశం అంధకారంలో ఉంది, అంబేద్కర్ గారు వచ్చిన తర్వాత చదువుకుంటున్నారు, ఇలాంటి తెలియని స్టేట్మెంట్లు ఇస్తున్నారు. అది కరెక్ట్ కాదు. మూఢనమ్మకాలు, బైబిల్లో ఉన్న మూఢనమ్మకాలు మాట్లాడుతున్నాం మనం. తర్వాత బురద నీళ్లు తాగించడం అనేది అది కూడా మూఢనమ్మకం కాదంట. వాస్తు అంటే మూఢనమ్మకం అంట. వాస్తు అంటే ఇల్లు డిజైన్ ఎలా ఉండాలో చెప్పే శాస్త్రం అది మూఢనమ్మకం, అది మాత్రం మూఢనమ్మకం. బురద నీళ్ళు టెస్ట్ పెట్టి నీకు కడుపు వచ్చిద్దో లేదో టెస్ట్ చేస్తారంటే మూఢనమ్మకం కాదంట. మరి సంఘ సంస్కర్తలు ఇవి మూఢనమ్మకాలు కాకపోతే నా పాయింట్ ఏంటంటే ఇన్ని రోజులు మీరు ఎక్కడ ఎందుకు ప్రచారం చేయలేదు? నీ కూతురు కన్యత్వపు గుర్తుల కోసం నువ్వు బట్టన పరచవలని గోడల మీద ఎందుకు రాయలేదు? మీరు చర్చి గోడల మీద లేకపోతే కారుల మీద వెహికల్స్ మీద మా దేవుడు ఇలా కన్యలను టెస్ట్ చేయమన్నాడని ఎందుకు చెప్పట్లేదు మీరు? ఇప్పుడు నేను వచ్చి ప్రచారం చేస్తే తప్ప, నేను వచ్చి పుస్తకాలు రాస్తే తప్ప, నేను వచ్చి చర్చలు పెడితే తప్ప, మాలాంటి వాళ్ళు మాట్లాడితే తప్ప బైబిల్ దేవుడు ఇలా మాట్లాడా, బైబిల్లో ఇలాంటి విషయాలు ఉన్నాయి చాలామంది ఎందుకు తెలియదు? మీరు అది గౌరవంగా భావించట్లేదు కాబట్టి, చెప్తే ఏమన్నా అనుకుంటారు, జనాలు చీకొడతారు కాబట్టి చెప్పట్లేదు అవి. సరే, ఇప్పటికైనా చర్చ జరుగుతుంది, అది విజ్ఞులున్న వాళ్ళు ఆలోచించుకుంటారు ఆ రోజుల్లో బైబిల్ ఎలా ఉండేదో. తర్వాత మోషే మామతో అబద్ధం చెప్పాడు అనడానికి నేను ఆధారం చూపిస్తే అబద్ధం అని టెక్స్ట్లో ఉందా అని చెప్తున్నారు. అదేంటి అసలు ఎంత విచిత్రంగా ఉందో చూడండి. ఇప్పుడు ఆయన వెళ్తున్న ఉద్దేశం ఒకటి, మామతో చెప్పింది ఒకటి, అబద్ధమే కదండి అంటే అబద్ధం అని ఎక్కడుంది అంటే మోషే రాసుకుంటాడా? నేను అబద్ధము చెప్పుచున్నాను అని మోషే రాస్తాడా?
మామకి చెప్పిన ఉద్దేశం వేరు, ఆయన వెళ్తున్నది ఇక వేరు కదా, రెండు వేరు వేరు కదండి అంటే ఎక్కడుంది? తర్వాత ఫరోకి చెప్పాడు. ఫరోకి అబద్ధం చెప్పి పారిపోయారని చెప్పిన దానికి కూడా నేను ఆధారం చూపించాను. తర్వాత ఆయన చదివి వినిపించిన దాంట్లో మీరు బయలువెల్లుడి తర్వాత ఏమన్నాడు ఆయన? అంతకుముందు ఎక్కువ దూరం పోవద్దు అంటాడు. అక్కడ ఆయన చెప్పినటువంటి సందర్భంలో కూడా వెళ్ళి అరణ్యంలో యెహోవాని సేవించుడి అన్నాడు తప్ప మొత్తం తీసుకుని పారిపోండి అలా. ఎందుకు పంపిస్తున్నాడు? అరణ్యంలో యెహోవాని సేవించుడి. మళ్ళీ అదే లైన్లో మీ గొర్రెలని మేకలని పశువులను కూడా తీసుకెళ్ళండి అని చెప్పాడు. ఎందుకు చెప్పాడు ఆ మాట? అంతకుముందు వచనాల్లో ఫరో అడుగుతాడు, సరే మీరు వెళ్ళండి, అరణ్యంలో సేవించుకోవడానికి ఉత్సవం చేయడం మీరు వెళ్ళండి, మీ పశువుల్ని మీ మందల్ని ఇక్కడ వదిలిపెట్టండి అంటాడు. దానికి మోషే ఒప్పుకోడు. మేము అక్కడ అరణ్యంలోకి వెళ్ళిన తర్వాత ఉత్సవంలో ఈ వేటిని బలుగా ఇవ్వాలో మాకు ఎక్కడ తెలియదు, అక్కడికి చేరక మునుపు మాకు తెలియదు, అక్కడికి వెళ్ళిన తర్వాత మాకు తెలిసిద్ది, కాబట్టి ఒక్క డెక్క కూడా మేము వదిలిపెట్టాం, మొత్తం అంటే తోలికెళ్ళిపోతాం అంటాడు. దానికి ఒప్పుకోడు అప్పుడు. సరే తర్వాత నెక్స్ట్ జరిగిన దానికి సరే మీ పశువులను కూడా తీసుకెళ్ళండి అన్నాడు. పశువులను కూడా తీసుకెళ్ళి ఉత్సవం చేసుకోండి అని అర్థం. అక్కడ ఉత్సవం చేసుకోవడానికి వెళ్ళిన వాళ్ళు పారిపోయారు, జనులు పారిపోయారని తెలియబడినప్పుడు ఫరోకి అబద్ధం చెప్పి వెళ్ళాడు. తర్వాత అబద్ధం చెప్పి వచ్చిన తర్వాత ఎర్ర సముద్రం దాటిన దానికి ఇప్పుడు 2 రకాల వెర్షన్స్ ఇప్పుడు బైబిల్ అనుకూలంగా ఉండేవాళ్ళు, క్రిటిసైజ్ చేసేవాళ్ళు 2 రకాల మ్యాప్లు గూగుల్లో ఇచ్చారు అనుకుందాం. ఏది లాజికల్గా ఉంది? ఇక్కడ నేనేం చెప్తున్నాను, ఇశ్రాయేలీలు మళ్ళీ ఐగుప్తుకు మేము తిరిగిపోతాం అంటున్నారు. నిజంగా ఎర్ర సముద్రం చీల్చి వస్తే ఇప్పుడు వాళ్ళకు ఉంది 2 మార్గాలు అనుకుందాం. ఒకటి ఫిలిస్తీన్ దేశం, 2 ఎర్ర సముద్రం. ఫిలిస్తీన్లు ఆల్రెడీ అక్కడికి వెళ్తే వాళ్ళు యుద్ధానికి వస్తారు, అది ఆల్రెడీ నా పాయింట్ రైజ్ చేశాను. ఇప్పుడు ఫిలిస్తీన్ కంట్రీ కూడా వచ్చేస్తే చాలా ఈజీ అయినప్పుడు జనాలను అన్ని లక్షల మందిని కష్టపెట్టుకుని అన్ని కిలోమీటర్లు తిప్పుకుంటూ బైబిల్ దేవుడు ఎందుకు తీసుకెళ్ళాడు? దానికి ఆన్సర్ చెప్పలేదు. నేను అంటే ఇలాంటి ప్రశ్నలు చాలా అడుగుతూ ఉన్నాను. అయితే ఒకదానికి మాత్రం పాపం ఆయన చెప్పకుండా ఒకటి ఒప్పుకున్నారు. ఇది ద్వితీయోపదేశ కాండంలో ఉన్నటువంటి కన్యత్వ పరీక్ష, సంఖ్యాకాండంలో ఉన్నటువంటి భార్య మీద బురద నీళ్ళు టెస్టు, అక్కడ పరిత్యాగ పత్రం. ఈ 3 అంతకుముందు ఒక్కటే, ఈ 3 ఒకటే అని చెప్పి నా మీద ఆరోపణ చేసి మీరు ఎలా చెప్తారు, మీరు ఎలా మాట్లాడతారని చెప్పి బాగా స్ట్రాంగ్గా మాట్లాడి ఈ రౌండ్లో మాత్రం ఆ 3 వేరు అని స్ట్రైట్గా ఒప్పుకోకపోయినా సరే దానికి రీజన్స్ ఇవి, అది గౌరవంగా భావించేవాళ్ళు, దీన్ని వాళ్ళు సన్మానంగా తీసుకునేవాళ్ళు అని చెప్పారు. మళ్ళీ ఆ 3 ఒకటే అనే విషయం చెప్పలేదు, అంటే ఒప్పుకున్నట్టే. లేదు ఒప్పుకోవట్లేదు, ఇప్పటికీ ఆ 3 ఒకటే అని వాదిస్తే దాని మీద సాయంత్రం దాకా కూర్చుందాం. నేను ఆల్రెడీ ఛాలెంజ్ చేశాను ఆ 3 వేరు అని చెప్పి, ఇప్పుడే క్షమాపణ చెప్తాను. ఆల్రెడీ ప్రజలకు అర్థమైంది ఆ 3 వేరు అని చెప్పి. సరే ఆ పాయింట్ అన్న స్ట్రైట్గా ఆయన ఒప్పుకుంటారని ఎదురు చూస్తున్నాను. అంటే రుజువులతో, ఇప్పుడు కొన్ని ఆధారాలతో కూడిన రుజువులతో కూడినటువంటి వివరణలు ఇవన్నీ ఇంత తేటతెల్లం అవుతున్నా కూడా నేను ఒప్పుకోను అంటే మరి సత్యస్వీకరణకి సంబంధించిన మనసు లేనట్లుగా భావించాలి. తర్వాత ఇజ్రాయేల్లో చిన్నపిల్లల్ని చంపినప్పుడు ఐగుప్తీయుల పిల్లల్ని చంపడం కరెక్టే కదా. ఎవరు చంపారండి? ఎవరు ఆజ్ఞ ఇచ్చారో? ఫరో కదా. బైబిల్ దేవుడు ఏం చేయాలి? ఎవరిని చంపాలి? చిన్నపిల్లలను చంపుతాడా? అంటే కీడుకు ప్రతి కీడు చేయకూడదని చెప్పి ఆయనే చెప్పి వీళ్ళు చిన్నపిల్లలను చంపిన వాళ్ళ పిల్లల్ని చంపడం ఏంటండి? దుర్మార్గం కాకపోతే. ఇప్పుడు మీరు మా అంబేద్కర్ గురించి రాజ్యాంగం గురించి మాట్లాడుతున్నారు. ఇప్పుడు రాజ్యాంగంలో ఏముంది? ఎవడన్నా ఒక బిడ్డను చంపితే ఆడి బిడ్డను చంపేమనుందా? ఎవడన్నా ఒక భార్యను రేపు చేస్తే వాడు భార్యను రేపు చేయమనుందా? ఇప్పుడు ఇంకొకటి, ఆ అమోరీయుల దేశం మాకు స్వాస్థ్యంగా ఇచ్చాడు, వాగ్దానం చేశాడని చెప్పి అంటున్నారు. ఇప్పుడు నేను మీ ఇంటికి వచ్చి మీ ఇల్లు ఆక్రమించేసి మొత్తం మిమ్మల్ని అందరిని తరివేసి మా ముత్తాతకి మా దేవుడు వాగ్దానం చేశాడండి ఇల్లు ఇస్తారని చెప్పి మిమ్మల్ని తరివేశారనుకోండి, రాజ్యాంగం ఒప్పుకుంటుందా? అసలు అది కామన్ సెన్సేనా? ఎథిక్సేనా? ఎవరో ఎక్కడో ఒక దేవుడు కనపడటం ఏంటి, ఎవరికో ముత్తాతలకు వాగ్దానం చేయడం ఏంటి, ఆ దేశం ఇస్తానని. ఇప్పుడు 6 రోజుల సమస్త సృష్టిని చేసినోడికి ఒక దేశం సృష్టించడం ఎంత పని? అక్కడ వాళ్ళు పాపం ఎన్నో వందల సంవత్సరాలుగా వాళ్ళు ఒక జాతి నిర్మాణం అయ్యి ఒక సంస్కృతి ఏర్పడి కొన్ని లక్షల మంది అక్కడ బ్రతుకుతున్నప్పుడు ఎక్కడో 4వ తరం వాళ్ళు ఇక్కడికి వస్తారని చెప్పి వాళ్ళకి వాగ్దానం చేయడం ఏంటి? వీళ్ళని తీసుకెళ్ళి వాళ్ళని చంపించడం ఏంటి? ఎంత దుర్మార్గం ఇది! 10 minutesలోనా? తర్వాత ఆర్కియాలజీ ఎవిడెన్స్ గురించి కూడా మాట్లాడారు కదా. ఎర్ర సముద్రంలో ఐగుప్తు సైన్యం అంతా మునిగిపోయిందని రాశారు. మీకు ఎక్కడా కూడా చరిత్రలో ఏ చరిత్రకారుడు కూడా ఎర్ర సముద్రంలో ఐగుప్తు సైన్యం మిగిలిపోయిందనడానికి ఎలాంటి ఆధారాలు లేవు. ఆ రామేసెస్ 2 అనే మునిగిపోయినట్టుగా చెప్పారు. రామేసెస్ 2 చరిత్ర ప్రకారం ఏ రాజు కూడా ఎర్ర సముద్రంలో ఐగుప్తు సైన్యం కానీ ఎర్ర సముద్రంలో మునిగి చనిపోయినట్లుగా ఆర్కియాలజీ ఎవిడెన్స్ ఎక్కడా లేదు. కాబట్టి మనకి ఎన్ని ఆధారాలు చూసినా కూడా వీళ్ళు ఐగుప్తు నుండి అబద్ధాలు చెప్పి పారిపోయి తీసుకొచ్చాడు మోషే, ఫిలిస్తీన్లకు భయపడ్డాడు. తర్వాత వీళ్ళందరూ రకరకాలుగా బాధలు పడుతూ మేము వెనక్కి వెళ్ళిపోతాం, ఐగుప్తుకి వెళ్ళిపోతామని అన్నారు తప్ప అబ్బా ఎన్ని కష్టాలు పడినా సరే అంతకంటే ఐగుప్తు కంటే ఇది మేలేలే అనుకోవాలా. అంటే ఐగుప్తులో వాళ్ళు బాగా బతికారు, హ్యాపీగానే ఉన్నారు. దీనికి సంబంధించి ఇంకా ఆధారాలు మనకు చాలా వస్తాయి ముందు నెక్స్ట్ రౌండ్లో మాట్లాడు. ఓకే.
స్టార్ట్ చేస్తున్నాను. డన్ స్టార్ట్. కరుణాకర్ గారు లాస్ట్ రౌండ్లో ఏం చేశారు అంటే మోషేకు ఎలాంటి పవర్స్ లేవు, దేవుడు లేడు, ఆయన హోబాబు అంటే మోషే బావున్నాడు కదా, ఆ బావుని సహాయం మన్నా కోసం ఏమంటారు చూపించే దానికోసమని దారి చూపించమని కన్నులుగా ఉండమని అడిగాడు అని చెప్పారు కదా. అది సంఖ్యాకాండం 10వ అధ్యాయం మీరు ఎక్కడి నుంచి చదివినిపించారు అంటే 29 నుంచి 32 దాకా చదివారు. అయితే 32 దాకా చదివి వదిలిపెట్టేశారు. అంటే దేవుడికి తెలియదా, మోషేకి తెలియదా, అంటే మోషే వెనకాల పవర్స్ లేవనేటట్టు 32 దాకా చాగారు. ఇప్పుడు నేను 32 నుంచి కంటిన్యూషన్ చదువుతాను చూడండి. వారు యెహోవా కొండ నుండి 3 దినములు ప్రయాణం చేసిరి. వారికి విశ్రాంతి స్థలము చూచుటకు ఆ 3 దినముల ప్రయాణంలో యెహోవా నిబంధన మందసం వారికి ముందుగా సాగాను. అంటే వారికి స్థలాన్ని చూసింది ఎవరంట? యెహోవా నిబంధన మందసము. వారు తాము దిగిన స్థలము నుండి సాగినప్పుడు యెహోవా మేఘము పగటి వేళ వారి మీద ఉండెను. వారి ఆ మందసాన్ని నడిపించింది ఎవరంటే మేఘం వారి మీద ఉంది. తర్వాత 35 ఆ మందసం సాగినప్పుడు మోషే యెహోవా లెమ్ము, నీ శత్రువులు చెదిరిపోదురు గాక, నిన్ను దేశించి వారిని ఎదుటి నుండి పారిపోదురు గాక నేను. అది నిలిచినప్పుడు అతడు యెహోవా ఇశ్రాయేలు 1000 మందికి రమ్మని అన్నాడు. అంటే ఇక్కడ మోషే వెనకాల దేవుడు లేడు, హోబాబు మాత్రం నడిపించాడు. అంటే మరి మేఘం పైకెత్తబడడం, మేఘం కదలడం, మేఘం నిలవబడడం, పగటిపూట మేఘస్తంభంగాను, రాత్రిపూట అగ్నిస్తంభంగాను, మరి ఇది ఏంటిది? అంటే ఇది దైవికమైనటువంటి శక్తి కాదా? ఇకపోతే ప్రతిరోజు ఉదయాన్నే మన్నా కురవడము, ప్రతిరోజు పూరేళ్ళు రావడము, ఇది దైవికమైన శక్తి కదా? బండల నుంచి నీళ్ళు రావడం దైవికమైన శక్తి కదా? ఎర్ర సముద్రం చీలడం దైవికమైన శక్తి కదా? వారి ఐగుప్తులో 10 రకాల తెగులు రావడం దైవికమైన శక్తి కదా? వీళ్ళు సనిగా ప్రతిసారి వీళ్ళ మధ్య ఇప్పుడు 11వ మొదటి వచనంలో జనులు ఆయాసం గురించి సనుగుతుండగా అది యెహోవాకు కనబడిను. అది యెహోవా దాన్ని చూసి వినినప్పుడు ఆయన కోపం రగులుకొనెను. యెహోవా అగ్ని వారిలో రగులుకొని, ఎక్కడి నుంచి వచ్చింది అగ్ని? దానికి తబేరా అని పేరు పెట్టారు. తర్వాత 4వ వచనం నుంచి మిశ్రిత జనం వాళ్ళు మాంసాపేక్ష కోసం ఏడ్చినప్పుడు మరలా తెగులు రావడం, దానికి కిబ్రోత్ హతా అని పేరు పెట్టాడు. ఇవన్నీ దైవికమైనటువంటి శక్తులు కదా? అంటే హోబాబు మా కన్నులుగా ఉంటాడు అని అంటే జస్ట్ గైడెన్స్. ఇప్పుడు ప్రాకారాలు కట్టడానికి నెహెమ్యాకు పర్మిషన్ ఇప్పించింది దేవుడు, ఆ శత్రువులను అనగొట్టిన దేవుడు. అయితే పని చేసింది ఎవరు? పనులు కదా. పని చేసిన తాపి పట్టుకొని ఒక చేతిలో ఆయుధాన్ని ఒక చేతిలో తాపిని పట్టుకొని పని చేసింది పనులు కదా. అంటే వీళ్ళు పని చేస్తారు, యెహోవా ఇవ్వలేదా మనం కొట్టేస్తామా? కాబట్టి దేవుడు నడిపించినప్పుడు మానవులుగా మనం కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. అలా ఏంటంటే మానవ సంబంధంగా హోబాబు వచ్చాడే తప్ప ఇక్కడ నడిపించినంత యెహోవా ప్రత్యక్ష గుడారము మేఘం ఇంత స్పష్టంగా 33 నుంచి ఉంటే దీన్ని స్కిప్ చేసి 32 దాకా వచ్చి ఎందుకు ఆగాల్సి వచ్చింది అన్నది మీరు సమాధానం చెప్పాలి. ఇకపోతే 2 రకాలుగా ఉంది అనేటట్టుగా ఏదో సందర్భాన్ని అన్నారు. 2 రకాలు కాదు అవి 2 కోణాలు. కాంట్రడిక్షన్కి క్లారిటీకి మీకు తేడా ఎందుకో మిస్ అయిపోతున్నారు. కాంట్రడిక్షన్ అంటే పరస్పర విరుద్ధము, క్లారిటీ అంటే ఒక దగ్గర చెప్పని దాన్ని ఇంకొక దగ్గర చెప్పేదాన్ని క్లారిటీ అని పిలుస్తారు. ఇక్కడ మనం యెహోషువలో చూస్తే యెహోషువలో ఏముంటుంది? అక్కడ ఎరికోలో ఆ రాహాబ్ అనే వేశ్య ఆ దారం కట్టడం, వాళ్ళు తప్పించడం, ఇది మాత్రమే చూస్తాం మనం. కానీ హెబ్రీకి వచ్చేటప్పటికి విశ్వాసం ద్వారా తను అలా చేసింది అని ఉంటుంది. ఇక్కడ ఆవిడ చేసిన హిస్టరీ ఉంటే అక్కడ విశ్వాసం ద్వారా అనేది కొనసాగింపుంటుంది. 2 సందర్భాలు పరస్పరం విరుద్ధంగా లేవవి. ఒక దగ్గర ఇవ్వనటువంటి క్లారిటీ ఇంకో దగ్గర ఇస్తుంది. కాంట్రడిక్షన్కి క్లారిటీకి ఎందుకు మిస్ అవుతున్నారు? ఇకపోతే ఇది నంబర్స్, క్షమించండి, ఇది మీరు అన్నారు కదా, ఏది కన్యాతో పరీక్ష గురించి, అది ఆ నీళ్ళు దాపించి ఇదంతా చర్చి గోడల మీద ఎందుకు రాయట్లేదు అని అన్నారు. నేను ప్రారంభంలో చెప్పాను, ఇశ్రాయేలులకి ఇవ్వబడినటువంటి ధర్మశాస్త్రం అది. అందులో సోషల్ లా, సెరిమోనియల్ లా 2 నెరవేర్చబడితే మోరల్ లా మిగిలింది. దాన్ని మనం ప్రతి మానవుడు ఆచరించాలి. పాత నిబంధన అంటే ఇశ్రాయేలులకి, కొత్త నిబంధన అంటే క్రైస్తవులకి. ఒకవేళ క్రైస్తవులకి కనుక అది చెప్పబడి ఉంటే అందరూ గుళ్ళు పగలగొట్టడమో విగ్రహాలు పగలగొట్టడమో ఇలాంటి చేసి ఉండేవాళ్ళు. అసలు ఇది చర్చి గోడల మీద రాయమని కాదు చెప్పింది, దీన్ని రాయమని చెప్పింది కాదు. దేన్ని వారి చేతులకి, నుదుటి మీద, వారి గౌనుల మీద, వారి ద్వారబంధాల మీద, గోడల మీద దేని గురించి రాయమని అంటే యెహోవా ధర్మశాస్త్రాన్ని గురించి. ఇదేంటిది? విధి. ఇన్స్ట్రక్షన్ వేరే, కమాండ్ వేరే. ఇది ఇన్స్ట్రక్షన్, ఇది కమాండ్స్ రాసుకోమని చెప్పాడు. అంటే ఏది విధో ఏది ఆజ్ఞో తెలియకుండా ఇది చర్చి గోడల మీద ఎందుకు రాయలేదంటే ఇది విధి, చేయవలసింది. కమాండ్ వేరు. అంటే ఇది ఈ మాత్రం ఎలా కన్యాత్మ లక్షణం ఇప్పుడు మనం చేయొచ్చు అంటే అసలు ఇప్పుడు చేయమని ఎక్కడుంది? అది ప్రత్యక్ష గుడారంలో మట్టి. ప్రత్యక్ష గుడారం ఎప్పుడు అయిపోయింది? వాళ్ళు వాగ్దాన దేశానికి వచ్చిన తర్వాత సొలొమోను మందిరం కట్టిన తర్వాత అయిపోయింది ప్రత్యక్ష గుడారం. తర్వాత ఇప్పుడు దాన్ని పాటించలేదు కదా.
అది టెంపరీగా ఇవ్వబడినటువంటి ఆజ్ఞ, అంతే తప్ప ఈ ఏమంటారు మందిరం కట్టిన తర్వాత మరలా ఇప్పుడు జరగలే. ఇప్పుడు మందిరే కూలిపోయింది, ఇప్పుడు భౌతికమైన మందిరంతో సంబంధం లేకుండా ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువను బట్టి సంఘం ఏర్పడింది. అసలు ఇప్పుడు ఎందుకు అది వర్తించబడుతుంది? ఇప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అంటే వ్యభిచారంతో పట్టుబడిన స్త్రీ వచ్చినప్పుడు కన్యాత్మ లక్షణాల్లో ఇంకోటి చేయలే, మీరు పాపం చేయనివాడు మొదట ఆవిడ మీద రాయి వేయండి అని చెప్పాడు. ఎంత అడ్వాన్స్ అయిపోయింది. ఇక్కడ కనికరం, కృప, క్షమాగుణం. అక్కడేంటి తప్పును సహించకపోవడం, ఇక్కడ క్షమాగుణం వచ్చింది. ఇక్కడ అరణ్యంలో యెహోవాను సేవించుడి అని మీరు 2 మ్యాపులు చూపించి ఇంత లాజికల్గా ఉంది అన్నట్టుగా మీరు మాట్లాడారు. అంటే లాజికల్ అన్నారు దాన్ని. 14-21 వచనంలో ఎర్ర సముద్రం రెండింటిగా చీలడం, ఇటువైపు నీళ్లు గోడగా నిలవబడ్డం, ఇది మీరు చదివినటువంటి లేఖన భాగమే కదా నిర్గమకాండ 14-21లో. అంటే ఇది లాజికల్ కదా, మీరు చదివిందంతా అక్కడ చదివి మరలా ఇక్కడ మ్యాప్లో చూపించే లాజికల్ అంటారు. మరి చదివింది ఏంటి ఇంతకి? ఒకవేళ చదివింది లాజికల్ కాకపోతే మరి మిగతావన్నీ ఎందుకు కోట్ చేస్తారు ఇక్కడ మరి మీరు ప్రామాణికంగా తీసుకొని? కాబట్టి మీరు రాసినట్టు మీరే కాంట్రాక్ట్ ఇస్తే నన్ను ఏం చేయమంటారు? ఇకపోతే అంత దూరం ఎందుకు పంపించాలి దేవుడు? వారు అలమటించేట్టుగా అన్నారు. అంత దూరం ఎందుకు పంపించాడో సంఖ్యాకాండ 14 స్పష్టంగా చెప్పాడు కదా. 40 రోజులు వేగు చూడడానికి వెళ్ళారు. వాళ్ళు చెడ్డ సంవత్సరాన్ని తీసుకొని వస్తే వాళ్ళు తిరిగినటువంటి 40 రోజులకి ఒక్కో రోజు ప్రతిగా ఒక్కో సంవత్సరాన్ని ఇచ్చాడని స్పష్టంగా 14లో రాయబడితే మరలా ఎందుకు తిప్పాలని మాట్లాడితే మరి బైబిల్లో ఉన్నదాన్ని మీరు చదివారు కదా. తర్వాత కీడుకు ప్రతి కీడు చేయడం అది యెహోవా లక్షణమా, రాజ్యాంగం ఒప్పుకుంటుందా అనేటట్టుగా మీరు మాట్లాడారు. మనం మాట్లాడుతుంది రాజ్యాంగం గురించా లేకపోతే ధర్మశాస్త్రం గురించా? ఇది ఎప్పటిది? ఏన్షియంట్ హిస్టరీ ఇది. ఆ ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి మాట ఏంటి? కంటి కన్ను, పంటికి పన్ను, చేతికి చెయ్యి, వాతికి వాత, దెబ్బకి దెబ్బ, ప్రాణానికి ప్రాణం అని ధర్మశాస్త్రం చెప్పబడింది. అయితే నేను మీతో చెప్పినది ఏమనగా దుష్టుని ఎదిరించగా నిన్ను కుడి చెంప మీద కొట్టువాని వైపు నీ ఎడమ చెంప కూడా తిప్పు అని ప్రభువైన యేసుక్రీస్తు దాన్ని ఇంకా అడ్వాన్స్ చేశారు. కోప్పడకండి, ద్రోహి అనకండి, వ్యర్థులని పిలవకండి అని చెప్పాడు. ధర్మశాస్త్రానికి కొత్త నిబంధనకి అంటే పాత మీద కొత్త నిబంధనకి ఈ మాత్రం చిన్న తేడా లేకుండా రాజ్యాంగంతో ఎందుకు ముడిపెడతారు? ఇది మనకిచ్చాడా కంటి కన్ను పంటి పన్ను? అయితే ప్రభువైన యేసుక్రీస్తు ఎందుకు సిలువలో ప్రాణం పెట్టాల్సి వచ్చింది? ఆయన పేతురు చెవి తెగ నరికితే ఎందుకని పేతురు చెవి తెగ నరకలేదు? అక్కడ ప్రభువైన యేసుక్రీస్తు కృపను సత్యాన్ని గురించి వివరించాలి, కనికరాన్ని గురించి వివరించడానికి వచ్చాడు ఆయన, క్షమించడానికి వచ్చాడు ఆయన. ఇది పాత నిబంధనలో చేతికి చేయి కంటి కన్ను. కాబట్టి దాని ప్రకారంగా ధర్మశాస్త్రం ఉంటుంది. ఇది నిబంధన, ఇది అగ్రిమెంట్ వాళ్ళకి, ఇశ్రాయేలీయులకి. తర్వాత మా ముత్తాత ఎవరు అప్పు చేశారు కాబట్టి మేము ఇది మా ముత్తాతకి ఎవరు దేవుడు వాగ్దానం చేశారు కాబట్టి మేము ఈ వాగ్దాన దేశాన్ని తీసుకుంటామంటే అక్కడ అలా రాశారా? మా ముత్తాతకి ఇచ్చారు కాబట్టి మీరు ఏ అన్ని పుణ్యం తెలియనటువంటి అమాయకులు కాబట్టి మీరు వెంటనే ఖాళీ చేసేస్తే మా ముత్తాతకి ఇచ్చిన వాగ్దానం ప్రకారం వచ్చేస్తాము అని వాళ్ళు చెప్పారా? లేకపోతే ముత్తాతకే దేవుడు ఏం చెప్పాడు? ఇప్పుడు నేను నీకు ఈ దేశాన్ని ఇవ్వను ఏమని చెప్పి తీసుకొచ్చాడు? నేను చూపించే దేశానికి వస్తే నేను గొప్ప జనంగా చేస్తాను, నీకు దేశాన్ని ఇస్తా అని చెప్పాడు, నేను గొప్ప చేస్తా అన్నాడు. అయితే అక్కడికి వచ్చిన తర్వాత అబ్రాహాముతో చెప్పింది ఏంటంటే అమోరీయుల అక్రమము ఇంకును సంపూర్ణం కాలేదు కాబట్టి నేను 4వ తరానికి ఇస్తానని చెప్పాడు. ఏది 15-16 ఆదికాండంలో. అంటే ముత్తాతకి ఏం చెప్పాడు? నేను ఇప్పుడు ఇవ్వట్లేదు అని చెప్పాడు. ఎందుకు 4వ తరానికి ఇస్తా అంటే అమోరీయుల అక్రమం సంపూర్తి కావాలి. అంటే దేన్ని బట్టి అమోరీయులు వెళ్ళగొడుతున్నాడు ఆయన? ఆ ముత్తాతకు వాగ్దానం చేశాను కాబట్టి ఇస్తున్నాను అని ఏమైనా చేస్తున్నాడు కాదు. అమోరీయుల అక్రమం సంపూర్తి అయింది. 18-24 లేవి కాండం నుంచి మనం చదివితే వారి అపవిత్రత విపరీతం అయిపోయింది. ద్వితీయోపదేశకాండం 9:1-4 నేను చదివి వినిపించగా అందులో రాయబడింది ఏంటంటే వారు దుర్మార్గమైనటువంటి హేయమైన పనులు చేస్తున్నారు కాబట్టి వాళ్ళని వెళ్ళగొట్టి వీళ్ళకి ఇచ్చాడు. వెళ్ళగొట్టబడిన వారికంటే మేము నీతిమంతులను మీరు అనుకుంటారేమో, అలా అనుకోకండి అని దేవుడు స్పష్టంగా చెప్పినటువంటి విషయాన్ని నేను చదివి వినిపించాను. మరలా మీరు అంటే ఎవరిని ఇంకా తప్పు పట్టించడానికి అంటే మా ముత్తాతకి ఇచ్చాడు ఈ పదాలన్నీ లేవు కదా, అలా కాదు కదా వాళ్ళు వచ్చింది. తర్వాత మీరు చూస్తే ఇశ్రాయేల్ చరిత్రలో ఇశ్రాయేల్ తప్పు చేస్తే వీళ్ళను ఎదోమీయుల చేత, ఫిలిస్తీన్ల చేత, కనానీయుల చేత, ఇటు మోయాబీయుల చేత, చుట్టుపక్కల రాజ్యాల చేత వీరిని ఓడించలేదా? వాళ్ళు తప్పు చేసినప్పుడు వీరికి కత్తిచ్చాడు, వీళ్ళు తప్పు చేసినప్పుడు ఇంకొకరు కత్తిచ్చాడు. అశూరియలు తప్పు చేస్తే బబులోనీయులకి ఇచ్చాడు, బబులోని తప్పు చేస్తే గ్రీకులకి ఇచ్చాడు, గ్రీకులు తప్పు చేస్తే మాది పార్సికులకి ఇచ్చాడు, మాది పార్సికులు తప్పు చేస్తే గ్రీకులకి ఇచ్చాడు, గ్రీకులు తప్పు చేస్తే రోమియోలకి ఇచ్చాడు, రోమియోలు తప్పు చేస్తే మిగిలినటువంటి అన్ని జనాలకు ఇచ్చేసి మొత్తం విలీనం చేశాడు ఎక్కడ లేకుండా. కాబట్టి సర్వలోకానికి న్యాయం తీర్చు యెహోవా అని 18-25 ఆదికాండంలో రాయబడి ఉంటుంది. ఆయన సర్వలోకానికి న్యాయవంతుడు. ఆయన ముందు చెప్పిన కదా దేవుని లక్షణంలో జస్టిస్ అనేది ఉంది. జస్టిస్ అంటే ఆయన అన్యాయాన్ని సహించడు. ఇంత స్పష్టంగా చెప్పిన తర్వాత ఇలా ముత్తాతలు ఇవన్నీ ఏంటిది నాకు తెలియగలుగుతాను. ఇంతవరకు కరుణాకర్ గారు అడిగినటువంటి ప్రశ్నలు అయిపోయాయి. 9 నిమిషాలు ఇంకా 6 నిమిషాలు అలాగే మిగిలిపోయింది. ప్రశ్న లేక నేను ముగించేస్తున్నాను. ఓకే, అది విషయం.